నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి బోల్తా పడ్డ కారును గుర్తు తెలియని లారీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 చిన్నారులతో సహా 5 అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అలానే మరొకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతులు విజయవాడకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా 5 ముచ్చవాట పట్ల మాత్రము మిర్యాలగూడలో విషాదాలు నింపిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ పట్టణానికి సంబంధించి నందిపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి అక్క చెల్లెలు జ్యోతి, అదేవిధంగా మాధవి, వారి భర్తలతో అదేవిధంగా పిల్లలతో కలిసి దైవదర్శనం కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. దైవదర్శనంకి వెళ్ళి దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ యొక్క విషాద ఘటన అనేది చోటు చేసుకోవడం మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 చనిపోవడం అనేది మాత్రము తీవ్రమైన విషాదం చెప్పవచ్చు. ప్రజెంట్గా ఆ యొక్క అక్క చెల్లెలుగా ఉన్నటువంటి జ్యోతి, మాధవి, వారి యొక్క తండ్రి మనతో ఉన్నారు. చెప్పండి, పిల్లలు మీ 2 పాపలు అంటున్నారు, 2 కూడా దర్శనానికి వెళ్ళి జరిగింది. అసలు ఏ విధంగా జరిగిందండి? మోపీదేవి పూజ కానీ వెళ్ళారు. 3 రోజులు సెలవులు వచ్చినాయి కదా, 26 అట్లా వెళ్ళి శుక్రవారం వెళ్ళారు, అయిపోయింది. శనివారం రోజు మచిలీపట్నంలో ఉన్నారు. ఆదివారం నిన్న ఉదయం పూజ చేయించుకోరు, బయలుదేరారు మధ్యాహ్నం. ఇక్కడ మా ఇంటి ఇంకా 2 నిమిషాలు అయితే ఇంట్లో పడదు. వస్తున్నామని ఫోన్ చేసారు మాకు. మా చిన్నల్లుడి ఫోన్ల నుంచి ఫోన్ వచ్చింది, మీ పిల్లలకి యాక్సిడెంట్ అని. మేము పోయే వరకు కింద తీసిరు, ఆల్రెడీ అంబులెన్స్ వచ్చింది. మేము అంబులెన్స్లోకి ఎత్తి నేనే ఇక్కడికి వచ్చాను. 5 నిమిషాల్లో డాక్టర్ చెప్పేసి అయిపోయింది. 5 అయిపోయారు. ఎక్కడ ఉంటారండి పిల్లలు? చిన్న పిల్లల గొల్లెపల్లి, చిన్నల్లుడ గొల్లెపల్లి, పెద్ద ఆయన వనస్థలిపురం, ప్రాపర్ అయితే పెద్ద ఆయన నందిపాడు. అయితే ఇప్పుడు అంటే వీళ్ళు మీ ఇంటి దగ్గరికి వద్దామని చెప్పి వస్తున్న మా ఇంటి దగ్గరికి వచ్చి మిరాడం సెంటర్ కదా, ఈ నైట్ ఇక్కడ ఉండి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోదాం అంటారు. వచ్చేవరకు అట్లా. ఇప్పుడు మీ అల్లుళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద ఆయన ఫోటోగ్రాఫర్, చిన్న ఆయన కేబుల్ కలెక్షన్. సో ఇది ఇంటికి వస్తున్న క్రమంలో వెళ్ళేసేసి ఆ యొక్క దర్శనం చేసేసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రము వాళ్ళ కుటుంబాలను తీవ్రమైన విషాదాలు నింపుకొని చెప్పవచ్చు. ముఖ్యంగా వారి తండ్రి భవనం వినిపిస్తున్న సందర్భం నెలకొందని చెప్పి 2 పిల్లలు తమ కొద్దిసేపట్లో తమ ఇంటికి వస్తారు అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రము మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. చాలా విషాదం అవుతుంది. ఎందుకంటే 2 పిల్లలు కూడా ఇటీవల కాలంలోనే మా ఇంటికి వచ్చి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామాల ప్రాంతాలకు వెళ్దామని చెప్పి భావించడం జరిగింది. దానిలో భాగంగానే మోపిదేవి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ తమ ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రము మేము జీర్ణించుకోబోతున్నాము. 2 పిల్లల్ని మేము అల్లరముగా పెంచుకున్నాము. అలాంటి 2 పిల్లలు ఈ విధంగా మా కళ్ళ ముందే ఈ విధంగా జరగడం మాత్రం మేము ఏమాత్రం తట్టుకునే పరిస్థితిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో జ్యోతి, మాధవి, వారికి సంబంధించి కూడా 2 చిన్న పాపలు, ఒక బాబుకు వచ్చేసి 20 నెలలు బాబు, అదేవిధంగా పాప 5 సంవత్సరాల పాప. 2 చిన్నారులు అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. మా కళ్ళ ముందు కదలాడే పిల్లలు ఈ విధంగా మా కళ్ళ ముందు లేకుండా పోయారు అనే విషయాన్ని మేము ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మేము ఈ విషయాన్ని మాత్రం ఏమాత్రం తట్టుకుని ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు భగవంతుడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా మహేష్, అదేవిధంగా మా చిన్నకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ బోరింగ్గా పిలిపిస్తున్నారు. మా పిల్లలు ఎంతోగానే కష్టపడి పైకి వస్తున్నారు, ప్రయోజకులు అవుతున్నారు. తరుణంలో ఈ విధంగా వాళ్ళతో పాటు వాళ్ళ చిన్నారులు వాళ్ళు కూడా చనిపోవడం, ఇక మేము ఎవరితో చూడాలి, ఎవరి కోసం బతకాలన్న రీతిలో మాత్రం వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ముందు మాత్రం వాళ్ళ రోజులు మాత్రం మిన్నడుతున్నాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం తీవ్రమైనటువంటి విషాదాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. అప్పటి వరకు కొద్దిసేపట్లో తమ యొక్క ఇంటికి వస్తారు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మిగతా జీవులుగా మారటాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక 2-3 నిమిషాలు అయితే మా ఇంట్లోకి వచ్చేవారు, ఇంటికి చేరుకునేవారు. హాయిగా ఇంటికి వస్తున్న వ్యక్తులతో, మా మనవడితో మనవరాలతో ఆడుకునే వాళ్ళమని చెప్పేసి కూడా మాధవి, జ్యోతి
తండ్రి మాత్రం పూర్ణ వినిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ప్రమాదానికి మాత్రం కారణం ఆ యొక్క కరువు అంటే మిర్యాలగూడ ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత జిల్లాపురం రైల్వే స్టేషన్ దాటి బయటకు వస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో మిర్యాలగూడలో ఉన్నటువంటి ఈ యొక్క అద్దంకి నార్కటిపల్లి రహదారి పూర్తి స్థాయిలో కూడా కరుస్తుండడం ఈ కరుస్తుండటం వల్ల అనేక ప్రమాదాలు అనేవి నిత్యం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంటూ ఉన్నది. సో ఈ విధంగా ఈరోజు జరగడానికి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అదే. ఎందుకంటే అక్కడ కరువు ఉండడం జరిగింది. దాన్ని గమనించక ఆ కరువు పక్కన డివైడర్ ఢీకొని కారు యువతలకు రావడం వల్ల అదే సమయంలో లారీ అనేది వేగంగా వస్తూ ఆ కారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కరుసు వల్ల అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలు కూడా గాల్లో అనంతవాయులో కలిసిపోయిన పరిస్థితులు తలెత్తున్నాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా అధికారులు మాత్రం ఇప్పటికి కూడా చలనం రావట్లేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రమాదాలు జరిగే స్థలాలు ఉన్నాయని చెప్పి ఉన్నప్పుడు దానికి సంబంధించేసి ముందుగా దానికి సంబంధించి సూచికలు ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే బాగుండేది. ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క ప్రమాదాల తీవ్రత కూడా తగ్గేది అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చెప్తున్న సందర్భం. మొత్తానికి మాత్రము రాత్రి జరిగినటువంటి అంటే 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన అంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు మృత్యువాత పడ్డ మాత్రము అందరినీ కలిసివేస్తుందని చెప్పవచ్చు. సతాజ్. రైట్, థ్యాంక్ యూ పుల్లారా. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి బోల్తాపడ్డ కారును గుర్తు తెలియని లారీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 చిన్నారులతో సహా 2 అక్కడికక్కడే మృతి చెందారు. అయితే 5 అక్కడికక్కడే మృతి చెందడం వల్ల తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అలానే మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతులు విజయవాడకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.